వచ్చాడు. எத்தனையோ ஃபைனான்ஷியல் ப்ராப்ளம் கொண்டு வந்தான் சார். అంత మాత్రమే కాదు, మనకు ఆర్థిక సంబంధమైన కష్టాల్లో నుండి వెళ్ళినట్లుగా వాడు చేశాడు. எத்தனையோ பாவத்தை கொண்டு வந்து போட்டான் சாத்தான் உன் வாழ்க்கையில. అంత మాత్రమే కాదు, మన జీవితంలో వాడు పాపపు యొక్క శోధనలు కలుగు చేశాడు మనం పడిపోవాలని. to separate you from the almighty god. ఇవన్నీ సాతాను ఎందుకు చేస్తాడంటే దేవుని దగ్గర నుంచి నిన్ను దూరం చేయడానికే వాడు చేస్తాడు. அதே போல உன் குடும்பத்தை உடைக்க வேண்டும் என்று. అంత మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నము చేయడానికి இப்படி பல பிரச்சனைகளை சாத்தான் கொண்டு வந்த போதிலும் సాతాను అనేకమైన ప్రయత్నాలు చేసి ఉన్నాను. వాటన్నిటి మధ్యలో నుండి ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెప్పుచున్నాడు, 2000 வருஷத்துக்கு முன்பதாக செய்த அந்த ஜெபம், 2000 సంవత్సరాలకు ముందుగా చేసిన యేసు యొక్క ప్రార్థన, அந்த ஜெபம் தான், ఆ యేసు చేసిన ప్రార్థనే. மறுபடியும் சொல்லுகிறேன், அந்த ஜெபம் தான் మరలా చెప్పుచున్నాను, యేసు చేసిన ఆ ప్రార్థన. இன்னைக்கும் நாம் எல்லோரும் ஒன்றாய் இருக்கிறோம். నేటికి దేవుని యొక్క ప్రార్థన మనల్ని కాపాడుచున్నది.